హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, కంప్లీట్గా ఈరోజు 11 days అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి ఈ వీడియోలో మనం గివ్ అవే విన్నర్ని అయితే పిక్ చేయబోతున్నాం. సో చాలామంది ఈ వీడియో కోసం అయితే వెయిట్ చేశారనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే, గివ్ అవే చెప్పే ముందు కొన్ని విషయాలు అయితే మీకు చెప్పుకోవాలి. సో ట్రాన్స్పోర్టేషన్లో నేను ఫేస్ చేసింది ఏంటి అని చెప్పి ఆల్రెడీ మీకు లాస్ట్ టైం ఒకసారి అయితే నేను హింట్ ఇచ్చాను అనమాట, చెప్పాను అనమాట దీని గురించి. నేనేమైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నానో దీనికి సంబంధించి, ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి అని. సో ఒకటి ఏంటంటే గైస్, ముందుగా ట్రాన్స్పోర్టేషన్ మీరు ఎప్పుడైతే నాకు ఆర్డర్స్ పెడతారో అప్పుడు ఏం చేస్తారంటే, మీరు ఆధార్ కార్డులో ఏదైతే నెంబర్ నేమ్ ఉందో అదే నేమ్ అయితే నాకు ఇవ్వండి గైస్, ఓకేనా. సో అదే నేమ్ బట్టి నేనైతే బాక్స్ మీద రాసినప్పుడు సో అది హెల్ప్ అవుతుంది అనమాట. ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఆల్రెడీ ఫేస్ చేశాను ఇది ఒక పర్సన్తో. ఏమైందంటే, సో నార్మల్గా అతని పేరు ఏదైతే వాళ్ళ ఇంట్లో పిలుచుకుంటారో సో ఆ పేరు అయితే నేను రాశాను అనమాట, ఇది మన బాక్స్ మీద. సో ఇది వెళ్ళిన తర్వాత ఏమైందంటే, సో అక్కడ వచ్చేసరికి అతని ఆధార్ కార్డులో ఇంకో నెంబర్ అయితే ఉందన్నమాట. సో అందుకని చెప్పి వాళ్ళనేది పార్సల్ అనేది ఇవ్వలేదు. సో అక్కడ వచ్చేసరికి చాలా వరకు ప్రాబ్లం అయింది గైస్, ఓకేనా. సో అందుకే మీరు ఏం చేస్తారంటే, నెక్స్ట్ టైం మీరు ఏమన్నా నాకు ఆర్డర్స్ ఇచ్చే ముందు, మీ పేరు చెప్పే ముందు మీ ఒరిజినల్ నేమ్ అయితే నాకు చెప్పండి, ఓకేనా. సో అదైతే మీ ఆధార్ కార్డులో అనేది ఉండాలన్నమాట. సో ఆ నేమ్, సో అప్పుడు మీకు ఈజీ అయిపోద్ది సో పార్సల్ తీసుకోవడానికి కూడా, ఓకేనా. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, సో ఈసారి గివ్ అవే అనేది కొంచెం చాలా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేశారనమాట. బట్ ఏంటంటే గైస్, నిన్ననే యాక్చువల్లీ చేయాల్సి ఉండే గివ్ అవే వీడియో. బట్ నిన్న కొంచెం ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. సో అందుకని చెప్పి ఈ రోజుకైతే పోస్ట్పోన్ చేసాం. అండ్ సో అందుకు గాను మనం 1 piece గివ్ అవే అయితే పెట్టాం కదా, సో దాన్ని 2 pieces కింద మార్చామన్నమాట. సో ఆ లేట్ అయినందుకు గాను 2 pieces అయితే గివ్ అవే ఇస్తా అని చెప్పాను. సో అండ్ ఈ వీడియోలో 2 winners అయితే మనం పిక్ చేయబోతున్నాం, ఓకేనా. 2 winners పిక్ చేసి వాళ్ళకి 2 pieces అనేది మనం కంప్లీట్గా ఫ్రీ గివ్ అవే అయితే ఇస్తాం. బట్ ఏంటంటే, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ ఏదైతే ఉందో సో అదనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. సో మీకు ప్రీవియస్గానే వీడియో ఎప్పుడైతే గివ్ అవే అనౌన్స్ చేసానో అప్పుడే చెప్పేశాను కదా మీకు. సో ట్రాన్స్పోర్టేషన్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది మీరు పే చేయాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఎవరైతే చాలామంది నన్ను పర్సనల్గా మెసేజ్ చేస్తారనమాట, చాలామంది కమెంట్స్లో కూడా అడిగారు అనమాట. సో నాకివ్వు బ్రో అని చెప్పి. సో దీనికి ప్రాబ్లం ఏంటంటే గైస్, ప్రతి ఒక్కరికి నేనైతే ఒకేసారి ఇవ్వలేకపోవచ్చు గైస్, కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వచ్చేలా చూస్తాను. ప్రతి ఒక్కరికి ఒక వాళ్ళ డ్రీమ్ని ఫుల్ఫిల్ అయితే చేస్తాను. చాలామంది నన్ను చాలా అడిగారు అనమాట, చాలా వరకు రిక్వెస్ట్ చేసుకున్నారు, బ్రో నాకు ప్లీజ్ నాకు ఇవ్వండి అని. సో అదంతా చూసినాక నాకు చాలా వరకు ఎమోషనల్ ఫీల్ అయిందనమాట. బట్ ఇంతే, వీళ్ళకి మనం ఇవ్వలేకపోతున్నామే. సో వాళ్ళకి పర్సనల్గా ఇవ్వాలన్నా మనకి అసలు అంత ఇది లేదనమాట మనకు. సో ప్రతి ఒక్కరిని మనకి ఎవరైతే మనకి పర్సనల్గా మెసేజ్ చేస్తారో వాళ్ళందరికీ పిలిచి ఒకటి ఫ్రీగా ఇచ్చే అంత స్టేటస్ కూడా మనకు లేదనమాట, ఓకేనా. సో మీరు సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మనం ఇలా అయితే కొంచెం అంటే గివ్ అవే కండక్ట్ చేయకుండానే, సో మనకి కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, కొంతమంది స్కూల్ పిల్లలు ఉంటారు. సో వాళ్ళు కూడా పెంచుకోవాలనిపిస్తుంటుంది. సో వాళ్ళు కూడా మనము ఇలా ఫ్రీగా అయితే ఇద్దాం కొంతమందికి. సో వాళ్ళకి కూడా వాళ్ళ కళలో కూడా హ్యాపీనెస్ చూద్దాం, సో ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి, ఓకేనా. అండ్ ఇంకోటి విషయం ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు అయితే గెలుచుకోలేదో వాళ్ళైతే అస్సలు ఫీల్ అవ్వకండి గైస్, ప్లీజ్, ఓకేనా. సో నాకైతే ఖచ్చితంగా అనిపిస్తుంది మీరైతే కొంచెం హర్ట్ అవుతారని. ప్లీజ్ హర్ట్ కాకండి, ఎందుకంటే ఇది లాస్ట్ గివ్ అయితే కాదు, ఓకేనా. సో మనం ఆల్రెడీ ఒకటి చేసాం, అండ్ ఇది ఇంకోటి, అండ్ ఇది లాస్ట్ వీడియో అయితే కాదు. కంటిన్యూస్గా మన ఛానల్లో గివ్ అవే వీడియోస్ అప్లోడ్ అవుతూనే ఉంటాయి, ఓకేనా. అలాగే మన సేల్స్ వీడియోస్ కానీ, అండ్ మన ఫామ్ వీడియోస్ కానీ. సో ఫామ్ వీడియో అనేది అది త్వరలో మనం రిలీజ్ చేస్తాం, ఓకేనా. సో కొత్తగా ఫామ్ అయితే ప్లాన్ చేస్తున్నాను గైస్. సో మన ఇంటి దగ్గర ప్లాన్ చేస్తున్నాను అనమాట. సో అది వచ్చేసరికి ఇంకొక వన్ వీక్ టైం పడుతుంది కంప్లీట్ కావడానికి. అండ్ ఇంకోటి ఏంటంటే, కొత్త స్టాక్ కూడా రాబోతుంది. సో ఎందుకు కొత్త స్టాక్ తీసుకుంటున్నాను అంటే, ఇంత త్వరగా మనకి ఫ్లో అనేది కొంచెం బాగుందనమాట. లైక్ చాలామందికి ఫిషెస్ అనేవి కావాల్సి ఉంది. సో అందుకని చెప్పి మనము స్టాక్ అయితే తెప్పించడం జరిగింది. సో నేనేమనుకున్నానంటే, కంప్లీట్గా సెటప్ అంతా అయిన తర్వాత స్టాక్ తెప్పిద్దాం అనుకున్నాను. బట్ ఏంటంటే, ఇంకా 1 week టైం ఉంది కాబట్టి, సో ఇంకా 40 pieces అయితే రాబోతున్నాయి, ఓకేనా. సో అవి కూడా మీకు పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో కూడా మీకు రేపు వచ్చేస్తుంది, రేపు లేదంటే ఎల్లుండి వచ్చేస్తుంది అన్బాక్సింగ్ వీడియో కూడా. సో ఇప్పుడు ఏంటంటే, సో లాస్ట్ టైం చాలామంది పార్టిసిపేట్ చేశారనమాట. ఈసారి నేను ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలామంది పార్టిసిపేట్ చేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను సబ్స్క్రైబర్స్ ద్వారా లైక్ ఆటో పిక్కర్ని యూజ్ చేసి పిక్ చేయొచ్చు. బట్ ఏంటంటే గైస్ ప్రాబ్లం, నేను వచ్చేసరికి 3 years బ్యాక్ 3.5 years బ్యాక్ కూడా నేను యూట్యూబ్ వీడియోస్ చేశాను అనమాట. సో అప్పుడు నాకు ఏదైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళలో కొంతమంది డీయాక్టివేట్ అయ్యి ఉంటారు, ఓకేనా. సో వాళ్ళు కొంతమంది డీయాక్టివేట్ అయ్యారు. సో ఆటో పిక్ చేసినప్పుడు, సో అందరు ఇప్పుడు నాకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిక్ చేస్తాను అనమాట. సో అలా పిక్ చేసినప్పుడు ఏంటంటే, వాళ్ళు నేను కాంటాక్ట్ అవ్వలేకపోవచ్చు, ఓకేనా. సో అది నేను మళ్ళీ దానికి ఒక సపరేట్గా వీడియో చేసి పెట్టలేను కదా. సో అందుకని చెప్పి నేను ప్రెసెంట్ ఏం చేశానంటే, అండ్ కమెంట్స్ కూడా పిక్ చేయొచ్చు. బట్ ఏంటంటే, నాకు ఈ కమెంట్స్ మీరు పెట్టి నా వీడియో కొంచెం ఎక్కువ పుష్ అవ్వడం అది నా మైండ్లో లేదు గైస్, ఓకేనా. సో మీకు ఫ్లవర్ అండ్ గివ్ అవే ఇవ్వాలి. సో అది ఏదో ఒక వేలో నేను పిక్ చేస్తానో సో దాన్ని బట్టి అనమాట, ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే, నాకు వాట్సాప్లో మీరు ఎవరైతే నాకు వాట్సాప్లో సెండ్ చేశారో మీ అడ్రస్, మీ పేరు,
మీ అడ్రస్ మీ ఊరు ఏదైతే సెండ్ చేస్తారో వాళ్ళవన్నీ కూడా తీసుకున్నాను అనమాట. ఇంకా కొంతమంది ఏంటంటే టైమర్ పెట్టుకున్నారు అనమాట. టైమర్ లైక్ 1 వీక్ పెట్టుకుంటారు కొంతమంది, ఇంకొంతమంది ఏంటంటే 24 అవర్స్ పెట్టుకుంటారు. సో వీళ్ళతో కొంచెం ప్రాబ్లం అనమాట. సో వీళ్ళని నేనేం చేయలేను గైస్, ఓకేనా. సో ఇట్స్ మీ అది కంప్లీట్గా మీ లాస్, ఓకేనా. ఎందుకంటే నేను యాక్చువల్లీ నిన్న ఎప్పుడైతే ప్రీవియస్ డే గివ్ అవే అనౌన్స్ చేసే ప్రీవియస్ డే ఏం చేస్తానంటే, సో నాకు ఏవైతే మెసేజెస్ వచ్చాయో అవన్నీ కూడా లిస్ట్ తీసుకొని సో ఇలాంటివి అయితే ప్రిపేర్ చేస్తాను అనమాట. మీరు ఇలాంటి టైంలో ఇలాంటి టైమర్ పెట్టుకుంటే నాకు అది వెళ్ళిపోద్ది. సో ఆ మెసేజ్ చూడలేను, మీరు పంపించింది చూడలేను, అండ్ మీ పేరు మీ ఊరు కూడా చూడలేను. అండ్ ఇంకో విషయం ఏంటంటే కొంతమంది ఫోటో స్క్రీన్ షాట్ పంపిస్తున్నారు, బట్ ఏంటంటే మీరు మీ నేము అండ్ ప్లేస్ అయితే మీరు చెప్పట్లేదు గైస్. నేను వీడియోలో క్లియర్గా చెప్పాను కదా, సో మీ పేరు మీ ఊరు కింద కమెంట్ చేయండి అని చెప్పాను. సో మీరు నాకేంటంటే నెంబర్ ఎందుకు అవసరం లేదంటే మీరు వాట్సాప్లో పంపిస్తారు కాబట్టి మీ నెంబర్ నాకు వచ్చేస్తుంది, ఓకేనా. అండ్ మీ ఊరు అండ్ మీ పేరు రాశారంటే సో నాకే అసలు మీ పేరు రాసుకోవడానికి కరెక్ట్గా ఉంటుంది. అండ్ ఏ ఊరు ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్ ఉందా లేదా అని కూడా నేను చెప్పగలుగుతాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే చాలామంది పార్టిసిపేట్ చేశారు, లైక్ చిన్న చిన్న విలేజెస్ నుంచి కూడా పార్టిసిపేట్ చేశారు గైస్. నేనే షాక్ అయ్యాను అనమాట. సో ఇక్కడంతా మన వీడియో చూస్తున్నారని చెప్పి సో చాలా థ్యాంక్స్ దానికైతే. బట్ ఏంటంటే ఇక్కడ మ్యాటర్ ఏవైతే చిన్న ఊర్లు ఉన్నాయో, చిన్న మైనర్ విలేజెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ వచ్చేసరికి షిప్మెంట్ అనేది పాసిబుల్ ఉండదు గైస్. సో ప్లీజ్ అక్కడ షిప్మెంట్ అనేది పాసిబుల్ ఉండదు. సో ఇన్ కేస్ మిమ్మల్ని నేను ఇప్పుడు పిక్ అయితే చేస్తాను అనమాట. సో ఇన్ కేస్ మీరు ఏమైనా నియర్ బై సిటీస్కి వెళ్ళి అక్కడ పిక్ చేసుకుంటారంటే నాకు నో ప్రాబ్లం, ఓకేనా. సో నేను లైవ్లోనే కాల్ చేస్తాను. సో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి నెంబర్ తీసుకుని లైవ్లోనే నేను కాల్ చేస్తాను గైస్. కాల్ చేసి సో వాళ్ళు అక్కడ ప్రీవియస్గా తీసుకుంటారా లేదా అని చెప్పి వాళ్ళనే కాల్ చేసి కనుక్కుందాం. అండ్ ఇన్ కేస్ మంచి మేజర్ సిటీస్ అయితే నాకే తెలుసు కాబట్టి అక్కడ అవైలబుల్ ఉంటుందని సో నేను డైరెక్ట్గా వాళ్ళకి కాల్ చేసి వాళ్ళు విన్నర్ అని కూడా మీకు లైవ్లోనే చూపిస్తాను, ఓకేనా. ఫస్ట్ ఏంటంటే ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంచెం ఫోల్డ్ చేసుకుందాం. సో ఇక్కడ ప్రతి పేరుకి ఒకసారి మీరు ఇక్కడ దగ్గరికి చూడొచ్చు. సో దగ్గర మనకి 200+ అయితే వచ్చాయన్నమాట. నేమ్స్ అన్నీ కూడా పార్టిసిపేట్ చేశారనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇవన్నీ కూడా మనం రాసి పెట్టుకున్నాం. సో నేను ఎలా పిక్ చేస్తాను అంటే గైస్, సో ఇవన్నీ కూడా ఫోల్డ్ చేసి సో ఇందులో నుంచి 2 అయితే పిక్ చేస్తాను అనమాట. ఇన్కేస్ మీకు ఈ పద్ధతి నచ్చకపోతే చెప్పండి గైస్, ఇంకా మీకైనా వేరే పద్ధతి తెలిసి చెప్పండి, అలా కూడా ట్రై చేద్దాం. చూస్తున్నారా. సో ఇలా అనేది అందరి పేర్లు కూడా మనం రాసుకున్నాం అనమాట. ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో ప్రతి ఒక్కరి పేరు కూడా. సో మేబీ మీ పేరు కనిపించవచ్చు, ఇక్కడ చూసుకోండి మీరు, ఓకేనా. ప్రతి పేరు అయితే మనం రాసాం గైస్, ఏ పేరు కూడా మనం మిస్ చేయలేదు. చూస్తున్నారు కదా. సో ప్రతి పేరు కూడా మనం రాసామన్నమాట. ఓకేనా, ప్రతిదీ కూడా మనం రాసాం. అండ్ ఇంకో విషయం ఏంటంటే గైస్, చాలామంది అడిగారు అనమాట నన్ను, ప్లీజ్ నాకు ఇవ్వు అని చెప్పి. సో వాళ్ళందరికీ సారీ గైస్, ఎందుకంటే మనం ఎప్పుడు జెన్యూన్గానే చేస్తాం కాబట్టి సో అలా అయితే పిక్ చేయడం కుదరదు. బట్ ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వస్తుంది. బట్ ఏంటంటే ఒకే ఒకటి నా ఇది ఏంటంటే ప్రీవియస్గా ఎవరైతే గెలిచారో వాళ్ళు పిక్ చేసినా కూడా, అంటే వాళ్ళు పార్టిసిపేట్ చేసినా కూడా సో వాళ్ళకైతే ఇవ్వను గైస్, ఓకేనా. సో సారీ, ఎవరైతే గెలుస్తూ వస్తున్నారో వాళ్ళకైతే ఇవ్వను అనమాట. సో ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా ఛాన్సెస్ ఇవ్వాలి కాబట్టి. సో గెలిచిన వాళ్ళకైతే మళ్ళీ ఇన్ కేస్ మీరు గెలిచినా మీకైతే గివ్ అవే ఉండదు గైస్, ఓకేనా. నెక్స్ట్ సో ఏంటంటే ఇవన్నీ కూడా ఫోల్డ్ చేసుకుందాం. సో ఇవన్నీ ఫోల్డ్ చేసిన తర్వాత సో నార్మల్గా మనం అంతా కూడా మిక్సప్ చేసిన తర్వాత అప్పుడు మనం ఒక 2 అయితే పిక్ చేద్దాం. సో చూద్దాం ఆ లక్కీ విన్నర్ ఎవరు ఏంటి అని చెప్పి, ఓకేనా. సో ఫాస్ట్గా ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్గా ఇవన్నీ కూడా మనం ఫోల్డ్ చేసుకుందాం, ఓకేనా. ఫ్రెండ్స్ అన్నీ కూడా ఫోల్డ్ చేసేసాం గైస్. సో చీటీలన్నీ కూడా ఫోల్డ్ చేసుకున్నాం అనమాట. ఇంకొకటి ఏంటంటే మనము ఈ ఆటో పికర్లో కానీ పిక్ చేసామనుకోండి, అది జస్ట్ ఒక 2 seconds తెలిసిపోద్ది అనమాట. సో విన్నర్ ఏంటి ఎవరని చెప్పి ఒక 2 seconds కూడా పడుతుంది అనమాట. జస్ట్ అట్లా క్లిక్ చేస్తే ఒక 1 to 2 secondsలో మనకి విన్నర్ ఎవరైనా వచ్చేస్తే. బట్ అలా చేస్తే ఏం మజా ఉంటుంది గైస్. సో ఇప్పుడు ఇలా చేసి సో నేను ఏంటంటే ఎవరి పేరు ఎత్తానో ఏంటో నాకు కూడా తెలీదు. సో మనము ఏఐ మీద ఏఐ మీద మనము కంప్లీట్గా డిపెండ్ అవ్వకుండా సో మన హ్యాండ్ అనమాట, మన హ్యాండ్ లక్కీ హ్యాండ్ ఏదైతే మనం పిక్ చేస్తామో మనకు తెలీదు, ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా ఒకసారి చేతిలోకి తీసుకుంటాను అండ్ కింద వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే మిక్స్ చేస్తాను, ఓకేనా. సో మీకు మొత్తం ఏది కూడా కట్ కాదు గైస్, ఓకేనా. సో మీరు క్లియర్గా ప్రాపర్గా వీడియో అయితే చూడొచ్చు. సో ముందుగా అన్ని చేతిలోకి అయితే తీసుకుందాం. ఇంకొక దగ్గరికి వస్తా ప్రాపర్గా కనిపిస్తుంది.
చూస్తున్నారా? ఓకేనా గైస్? సో వీటిని ఏంటంటే మనం ముందుగా ఇక్కడ వేసిన తర్వాత ఇంకోసారి మిక్స్ చేసుకుందాం. సో మిక్స్ చేసి ఆ 2 విన్నర్స్ ఉంటే పిక్ చేసి మనం కాల్ చేద్దాం వాళ్ళకి, డైరెక్ట్గానే కాల్ చేసి మీరు గెలిచారని చెప్తాం. ఓకేనా గైస్? సో ఇప్పుడైతే వేస్తున్నాను 1 2 and 3. సో ఒకటి కింద పడిపోయింది, అది రీప్లేస్. సో ఒకటైతే కింద పడిపోయింది. సో ఇదైతే కింద పడిపోయింది. సో రీప్లేస్ చేసాం. ఓకేనా గైస్? మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా? ఇంకోసారి అయితే మిక్స్ చేసుకుందాం. కూర్చో. ఓకేనా గైస్? సో ఇప్పుడైతే మిక్స్ చేసామన్నమాట కంప్లీట్గా. అండ్ ఇందులో నుంచి నేను కళ్ళు మూసుకొని ఇందులో నుంచి ఒకటైతే పిక్ చేస్తాను. సో ఇంకోసారి కళ్ళు మూసుకొని ఇంకోసారి అయితే మిక్స్ చేసి దాని తర్వాత ఒకరినైతే పిక్ చేద్దాం. సో వాళ్ళకి కాల్ చేద్దాం. దాని తర్వాత మళ్ళీ ఇంకోటి పిక్ చేద్దాం. వాళ్ళకైతే ఇంకోసారి కాల్ చేద్దాం. సో మీకు రాకపోతే ప్లీజ్ నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇన్ కేస్ మీకు రాకపోతే అస్సలు ఫీల్ కాకండి. ఖచ్చితంగా మన ఛానల్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి, ఇంకా గివ్ అవే వీడియోస్, ఇంకా చాలా స్టాక్ అయితే మనం తెప్పించబోతున్నాం కాబట్టి. సో మన దగ్గర క్వాంటిటీ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి గివ్ అవే అనేది ప్రతి ఒక్కరికి వచ్చేలా చూస్తాను. ఓకేనా? సో ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా, ఆల్రెడీ వీడియో అనేది చాలా లెంత్ అయిపోయింది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ముందు విన్నర్ని అయితే పిక్ చేద్దాం. సో ఓకేనా, అన్నీ మిక్స్ అయిపోయాయి. సో ఇప్పుడైతే ఒకటి పిక్ చేద్దాం మనం. ఓకే, సో ఇది అన్నమాట. సో ఈ పేరు ఏంటో నాకు తెలీదు, సో ఎవరు గెలిచారో నాకు తెలీదు. సో చూద్దాం ఆ లక్కీ పర్సన్ ఎవరో ఏంటి అని చెప్పి. సో వాళ్ళకి డైరెక్ట్గానే మనం కాల్ చేద్దాం. సో ఇంకోసారి వాళ్ళకి లైవ్లోనే వాళ్ళకి కాల్ చేసి సో వాళ్ళు గెలిచారని చెప్దాం. అండ్ ఎలా ఫీల్ అవుతారో ఏంటో. ఇన్ కేస్ ఇప్పుడే చెప్తున్నాను, ఇన్ కేస్ ఇదేమైనా విలేజ్కి ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్ లేకపోతే ఇంకోటి పిక్ చేస్తాను. ఓకేనా? సో ఈ పేరు ఎవరైతే వస్తుందో వాళ్ళైతే అసలు ఫీల్ కాకండి. సో నోటి వరకు వచ్చింది వెళ్ళిపోయిందని చెప్పి. ఇన్ కేస్ మీ వల్ల మీరు నియర్ బై సిటీస్కి వెళ్ళి పిక్ చేసుకుంటానంటే నాకు నో ప్రాబ్లం, నేను అక్కడికే పంపిస్తాను. వీళ్ళకి కూడా ఒకసారి కాల్ చేసి కనుక్కుంటాను. సో ఇన్ కేస్ మీకు అక్కడ ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్ లేకపోతే ఇట్లా కలెక్ట్ చేసుకుంటారని. సో వాళ్ళని చూసి మనమైతే ఆ తర్వాత ఇంకొకరిని అయితే పిక్ చేద్దాం. ఓకేనా గైస్? సో ఎవరు ఓపెన్ చేద్దాం ఫస్ట్, మీరే చూడండి ఎవరని చెప్పి. కొంచెం క్లోజ్ అప్లే. సో ఆ పేరు నాకు కూడా తెలియదు, నేను ప్రాపర్గా పట్టుకున్నా ఉల్టా పట్టుకున్నాను కూడా తెలియదు. ప్రాపర్గా ఉందా పేరు? మోహన్ విజయవాడ గైస్. సో ఈయనైతే గెలుచుకున్నాను అనమాట, మోహన్ విజయవాడ నుంచి. సో ఆయనకు ఒకసారి కాల్ చేద్దాం. యా, మోహన్ విజయవాడ. సో ఈయన కూడా మనల్ని 1 సెకండ్ ఆయన పంపించిన ఫోటో. యా, సో మీకు ఫోటో కూడా చూపిస్తాను. ఆయన నెంబర్ కనిపించట్లేదు. సో చూస్తున్నారు కదా? సో ఆయన పంపించాడు పేరు మోహన్ విజయవాడ నుంచి అయితే గెలిచాడనమాట. సో ఆయనకైతే ఇప్పుడు కాల్ చేద్దాం, మనం కాల్ చేసి కనుక్కుందాం. గెలిచారన్న వాళ్ళకి ఇన్ఫార్మ్ చేద్దాం. మోహన్ విజయవాడ. ఓకేనా? సో ఇది పక్క పెట్టేసి వాళ్ళకైతే ఒకసారి కాల్ చేద్దాం గైస్. సో చూస్తున్నారు కదా? ఫోన్ చేస్తున్నాను ఆయనకి. మీకు వినిపిస్తుందో తెలియదు నాకు. హలో 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 ఆంటీ. ఏంటమ్మా? లేదు, ఇలా మోహన్ అని చెప్పి మన యూట్యూబ్ ఛానల్లో గివ్ అవేలో పార్టిసిపేట్ చేశారనమాట. సో మోహన్ ఒకటి ఇస్తారా? హలో 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 మోహన్ మాట్లాడేది? అవునన్నా. బ్రదర్, ఇట్లా నువ్వు మన ఛానల్లో గివ్ అవే పార్టిసిపేట్ చేసావు కదా? అవునన్నా. సో ఫస్ట్ వచ్చి నీ పేరు వచ్చింది, నువ్వైతే గెలిచావు. ఓకే అన్న. సో ఫిష్ అనేది ఓకే. మీకు ఎప్పుడు ఫిష్ కావాలి, ఎప్పుడు ట్రాన్స్పోర్ట్ చేయాలి చెప్తే దాని ప్రకారంగా ఫిష్ అనేది పంపించడం జరుగుతుంది బ్రదర్. మీకు ఎప్పుడు కుదిరిద్దన్న మీకు షిప్పింగ్?
నాకు రేపన్నా కుదరదు బ్రదర్, రేపు ఎల్లుండి పంపించేస్తాను ఓకేనా. సో రేపు కొంచెం వర్క్ ఉంది నాకు, ఎల్లుండి పంపిస్తాను మీకు. అండ్ ఇప్పుడు విజయవాడలో పరిస్థితి అంతా బాగానే ఉంది కదా? బాగానే ఉంది బ్రో. ఓకే 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 బ్రో. ఓకే, ఎలా ఫీల్ అవుతున్నారు బ్రో? హ్యాపీగా ఫీల్ అవుతున్నా బ్రో. చాలా సార్లు ట్రై చేసి, లాస్ట్ టైం కూడా ట్రై చేశాను బ్రో, ఈసారి అయింది. ఓకే బ్రో ఓకే బ్రో. మీరు ఎట్లాగా బ్రో, మీలాగా ఖచ్చితంగా ట్రై చేస్తుంటే ఖచ్చితంగా వస్తుంది ఒకరికన్నా. ఓకే బ్రో. ఓకే బ్రో, థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్ బ్రో. ఓకే బ్రో, థ్యాంక్ యూ. సో చూసారు కదా, సో కస్టమర్ అయితే హ్యాపీ. సో లాస్ట్ టైం కూడా పార్టిసిపేట్ చేశాడంట, బట్ రాలేదు. సో ఇలాగే మీరు కంపల్సరీగా ట్రై చేస్తుంటే, ఎక్స్క్యూజ్ మీ, సో మీరు కూడా కంపల్సరీగా ట్రై చేస్తుంటే మీకు కూడా గెలిచే అవకాశం చాలా ఎక్కువ ఉంటాయి. సో ఫస్ట్ వ్యక్తి వచ్చేసరికి మోహన్ ఫ్రమ్ విజయవాడ. సో ఓకేనా. సో వీళ్ళ దగ్గర నుంచి మనం కంప్లీట్గా అన్బాక్సింగ్ వీడియోస్ కానీ ఇవన్నీ కూడా మనం కలెక్ట్ చేసుకున్నాం వాళ్ళ దగ్గర నుంచి. సో సెకండ్ విన్నర్ అయితే ఇప్పుడు పిక్ చేయబోతున్నాం గైస్, ఓకేనా. సో సెకండ్ విన్నర్ కొంచెం క్యూరియాసిటీగా ఉంటుంది కదా, సో మీరు వీడియో చూస్తూ కొంచెం ప్రే చేసుకుంటుంటారు. అస్సలు ఫీల్ కాకండి, అసలు ఫ్రెష్ రాలేదని ఫీల్ కాకండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వస్తుందని నేను చెప్తున్నాను కదా. ప్రతి ఒక్కరికి ఆ సపోర్ట్ నాకు బాగా ఉంటాయి. సపోర్ట్ లేకపోయినా పర్వాలేదు గైస్, నాకు ఇలాగే వెళ్తున్నా పర్లేదు. ప్రతి ఒక్కరికి నాకైతే ఎవరైతే టైం కేటాయించి నా వీడియోస్ చూస్తున్నారో అని కొంచెం నాలెడ్జ్ తెలుసుకోవాలని చెప్పి వాళ్ళు ఈగర్గా వీడియోస్ చూస్తున్నారు. సో నాకు ఎంతమంది మెసేజ్ చేస్తారో, సో నాకు మెసేజ్ చేసే వాళ్ళు కూడా నేనైతే చాలా పాజిటివ్గా రియాక్ట్ అవుతాను అనమాట ప్రతి ఒక్కరికి కూడా. సో మీకు అంత డౌట్ ఉంటే మన కస్టమర్స్ వాళ్ళు వెళ్ళి మన గ్రూప్లో, సో గ్రూప్లో వాళ్ళకి మెసేజ్ చేయకండి ప్లీజ్. లాస్ట్ టైం ఇలా అయిందనమాట. ఎవరో ఒక వ్యక్తి ఏం చేశారంటే మన గ్రూప్లో జాయిన్ అయ్యి, మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి ప్రతి ఒక్కరికి మెసేజ్ పంపిస్తున్నారు అనమాట. సో వాళ్ళ అకౌంట్ అది ఇది ఫాలో అవ్వమని చెప్పి ఏమో చెప్తున్నారు. అలా చేయకండి. ఇన్ కేస్ నాకు అలాంటి కంప్లైంట్ వస్తే ఇమ్మీడియట్గా మిమ్మల్ని అనేది గ్రూప్ నుంచి రిమూవ్ చేస్తాను, ఓకేనా. సో గ్రూప్ నుంచి రిమూవ్ చేస్తాను, మళ్ళీ మీరు గ్రూప్కి యాడ్ అవ్వకుండా చేస్తాను అనమాట. సో అలాగైతే చేయకండి. ప్రతి ఒక్క మిస్యూజ్ చేసుకోకండి గైస్, ఓకేనా. సో ఇది హెల్తీగా మనం చేస్తున్నాం కాబట్టి ఏది కూడా మిస్యూజ్ చేసుకోకండి. సో ఇన్ కేస్ మీరు గ్రూప్లో ఉన్నా కూడా ఏది కూడా మిస్యూజ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం సెకండ్ వన్ పిక్ చేసుకుందాం. సో ఇప్పుడు సెకండ్ ఎవరు వస్తారో ఏంటో నాకు కూడా తెలీదు, ఓకేనా. రెడీ. సో అగైన్ మనం మళ్ళీ కళ్ళు మూసుకోం, మళ్ళీ ఇంకోసారి అయితే మిక్స్ చేసుకుందాం. ఓకేనా, మిక్స్ చేసాం. అండ్ ఒకటైతే పిక్ చేద్దాం. ఓకేనా. సో ఇదైతే పిక్ చేసాం గైస్ మనం. కింద ఒకటి పడిపోయింది సార్, వీడియో రన్నింగ్లోనే ఉంది కదా. సో గైస్ కింద ఒకటి పడిపోయింది, సారీ, అదొకటి తీసుకుందాం. సో సారీ కింద పడిపోయింది. సో ఇది మైండ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే సడన్గా అది కింద పడిపోయింది బ్రో. ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఎవరో తెలీదు. సో వాళ్ళ తెలిసిన వాళ్ళు కొంతమంది కామెంట్ చేస్తారు, బ్రో నాది కింద పడిపోయిందని చెప్పి ఓపెన్ చేయట్లేదు మళ్ళీ నేను. సో తిరిగేసి మళ్ళీ వాళ్ళని అందులోకి వేసి ఇంకోసారి అయితే మిక్స్ చేద్దాం. సో ఓకేనా. సో నేను కళ్ళు మూసుకున్నాను కదా, సో కింద పడేది నాకు తెలియట్లేదు అనమాట. ఓకే గైస్, సో ఇప్పుడైతే ఒకరిని పిక్ చేయబోతున్నాం. ఐఎమ్ వెరీ సారీ, ఇందాక ఎవరితో పిక్ చేశాను, ఐఎమ్ వెరీ సారీ. ఒకటి కింద పడిపోయింది. సో వీళ్ళు అనమాట, ఓకేనా. సో సెకండ్ విన్నర్ వీళ్ళు గైస్. మళ్ళీ చెప్తున్నాను, ఎవరికైతే రాలేదో వాళ్ళు అస్సలు ఫెయిల్ కాకండి. ఖచ్చితంగా గివ్ అవేస్ అనేవి కంపల్సరీగా ప్రతి ఒక్కరికి ఉంటాయి, ఓకేనా. సో యాక్చువల్లీ ఈరోజు కొంచెం షిప్మెంట్స్ అయితే వెళ్ళాయి అనమాట. మన థార్ గురించి చెప్పాలి. సో ఇది ఇలాగ చేతిలో ఉంటుంది. ఒక నిమిషం థార్ గురించి చెప్పేస్తా. యాక్చువల్లీ ఏంటంటే థార్ని మనం సేల్ చేయడం జరిగింది గైస్. ఎందుకంటే సో అది చాలా పర్సనల్గా నా కోసం తెచ్చుకున్నాను. సో చాలా బాగుండే నా దగ్గర, చాలా హెల్తీగా ఉండే. అండ్ దాని గురించి ఒక విషయం చెప్పాలనుకున్నాను కదా. సో ఏంటంటే నేను కొంచెం మా ఫ్యామిలీ ఫంక్షన్ ఉండే అనమాట. సో నేను ఏపీకి అయితే వెళ్ళాను. సో నేను పోస్ట్ కూడా చేస్తాను, కొంతమంది తెలిసి ఉంటుంది, మన వాట్సాప్లో ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసి ఉంటుంది. సో ఏంటంటే సో నేను వెళ్ళాను అనమాట. ఒక 4 days అయింది రావడానికి. సో నేను ఇంటికి వచ్చి చూడగానే ఏమైందంటే దాని ఆక్సిజన్ పైప్ ఏదైతే ఉందో అది రిమూవ్ అయిపోయింది అనమాట. సో ఎప్పుడు రిమూవ్ అయిందో నాకు కూడా తెలియదు. ఒక 4 days అయి ఉంటుంది మోస్ట్ ప్రాబబ్లీ, అంటే 4 to 3 days. నాకు తెలియదు కదా ఎప్పుడు రిమూవ్ అయిందో. సో నేనేం చేశానంటే సో వచ్చి ఫిష్ని చూసాను అనమాట. ఫిష్ని చూసాను, నాకు చాలా బాధ అయిపోయింది. ఎందుకంటే ఆ హెడ్ అనేది కంప్లీట్గా లేదనమాట, లైక్ పంచర్ అయిపోయింది. అంటే ఎట్లా చెప్పేది మీకు, కంప్లీట్ ఏదైతే ఫుల్ ఫీమేల్ అంటే ఫుల్ ప్రెస్ అయిపోయింది అనమాట. కొంచెం కూడా హెడ్ అనేది లేదు. సో చూసి చాలా బెజర్ అయింది నాకు. సో చాలా బాధ అయింది. సో ఏం చేశారంటే మళ్ళీ దాన్ని ప్రాపర్గా ఎలా కండిషన్ చేయాలో అలా కండిషన్ చేశాను. సో ప్రాపర్ మంచి స్టేజ్కి వచ్చారు మనడు మంచి. అలాగే సో ప్రీవియస్గా అయితే హెడ్ ఉందో దానికన్నా పెద్ద హెడ్ అయితే వచ్చేసింది అనమాట. సో వాడిని మనం ఎందుకు సేల్ చేస్తామంటే ప్లేస్ లేదనమాట. సో మనం ఓపెన్ చేస్తున్నాం, ఫామ్ అయితే ఓపెన్ చేస్తున్నాం, బట్ ఏంటంటే మనకి బాగా తెలిసిన వ్యక్తికి అయితే మనం ఇవ్వడం జరిగింది. సో మన దగ్గర ఇప్పటికు చాలా వరకు పర్చేస్ చేసుకున్నాడు ఆయన. సో ఆయనకైతే మనం ఇవ్వడం జరిగింది. అండ్ ది బెస్ట్ ప్రైస్కి ఇచ్చాము ఆయనకు కూడా, ఓకేనా. సో ఇదైతే ఓపెన్ చేసేద్దాం ఇప్పుడు.
సో థార్ గురించి ఇదనమాట. సో థార్ని మనం చాలా మిస్ అవుతున్నాం. ప్రెసెంట్ అయితే నేను సేల్ చేసిన తర్వాత చాలా మిస్ అవుతున్నాను థార్ని అయితే. సో ఎందుకంటే నేను ఏ ఫీస్తో కూడా అంత అటాచ్మెంట్ అయితే పెట్టుకోలేదన్నమాట, ఒక థార్తోనే పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఓపెన్ చేసేద్దాం గైస్. ఫస్ట్ మీరే చూసేయండి ఎవరైనా ఏంటిని. కరెక్ట్గా ఉందా పేరు, ఉల్టా ఉందా? ఓకే చూస్తున్నారా? సో చూసారు పేరు. సో నాకైతే తెలీదు, ఒకసారి ఓపెన్ చేద్దాం, టర్న్ చేద్దాం. సతీష్ నర్సాపురం అనమాట. సో నర్సాపురం నుంచి సతీష్ అనమాట. సో వన్స్ అగైన్ నేను నర్సాపురం ఏంటంటే నాకు డౌట్ గైస్, ఓకేనా? సో ఏంటంటే అక్కడ షిప్మెంట్ అవైలబుల్ ఉందో లేదో నాకు డౌట్ అనమాట. సో అందుకే మా ఏజెంట్ ఒకసారి కనుక్కుంటాను ఫస్ట్ నేను. సో ఆ తర్వాత సతీష్ గారికి అయితే కాల్ చేద్దాం, ఓకేనా? సో ఇన్ కేస్ అక్కడ ఉందంటే డైరెక్ట్గా కాల్ చేసి ఎప్పుడు పంపించాలని అడుగుదాం. ఇన్ కేస్ లేదంటే ఇప్పుడు కూడా కమెంట్స్ వస్తున్నాయి నాకు ఈ గివ్ అవేకి సంబంధించి. వస్తుంది వీడియో ఖచ్చితంగా వస్తుంది. ఈరోజు 4 o'clock లోపల వీడియో అయితే వచ్చేస్తుంది. సో ఒకసారి మా ఏజెంట్కి కాల్ చేద్దాం. ಅಣ್ಣ ನರ್ಸಾಪುರಂಗೆ ಶಿಪ್ಮೆಂಟ್ ಇದೆಯಾ? ನರ್ಸಾಪುರ ಅದೆಲ್ಲೈತಣ್ಣದು ಆಂಧ್ರ. ಆಂಧ್ರದಲ್ಲಿ ನರಸಾಪುರ ಇಲ್ಲ ಹೋಗ್ಲಿ ಸುತ್ತಮುತ್ತ ಯಾವ್ದಾರ ಸಿಟಿ ಇದೆ ನೋಡಿ ಪಕ್ಕದಲ್ಲಿ. ನರಸಾಪುರ ಅದು ಇಲ್ಲಣ್ಣ. ನರ್ಸಾಪುರ ಯಾವ್ದು ಇಲ್ವಾ? ಸರಿ ಬಸ್ಗಾ ಅಣ್ಣ, ಬಸ್ಗೆ ಹಾಕ್ತೀರಾ ನೀವು? ಇಲ್ವಲ್ಲ ಬಸ್ಗೆ ಹಾಕಿ ಅಂದ್ರೆ ಹಾಕ್ತೀರಾ ನೀವು? ನರಸಾಪುರಂ ಕೇಳ್ಬೇಕು, ನಾನು ಕೇಳ್ಬಿಟ್ಟು ಹೇಳ್ತೀರಾ ನನಗೆ ಒಂದು ಸ್ವಲ್ಪ ಬೇಗ. ಯಾಕಂದ್ರೆ ವಿಡಿಯೋಲಿ ಇದ್ದೀನಿ ನಾನು, ಪ್ರೆಸೆಂಟ್ ಲೈವಲ್ಲಿ ಅಂದರೆ ವಿಡಿಯೋ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ನನಗೇನಂದರೆ ಒಬ್ರು ಗೆದ್ದಿದ್ದಾರೆ. ಸೊ ಅವ್ರಿಗೆ ನರ್ಸಾಪುರಗೆ ಆಪರ್ಚುನಿಟಿ ಇದೆಯಾ ಇಲ್ವಾ ಅಂತ ಗೊತ್ತಾಗ್ಬೇಕು ನನಗೆ. ನರಸಾಪುರ ಬಸ್ಸು ಹೋಯ್ತವಣ್ಣ, ಅದು ಎಲ್ಲೋ ಹೋಯ್ತವಣ್ಣ ಗೊತ್ತಿಲ್ಲ ಕಣ. ಹೌದೇನಣ್ಣ? ಸರಿ ನಾನು ಕಾಲ್ ಮಾಡ್ತೀನಿ ನಿಮಗೆ ಇರಿ. సో గైస్ నర్సాపురం అయితే ఇప్పుడు ఏంటంటే అక్కడ లేదంటున్నారు మన వాళ్ళు. సో ఒకసారి ఏం చేస్తానంటే ఈయన కాల్ చేసుకుని కనుక్కుందాం. సో ఆయన నియర్ బై సిటీస్లో ఎక్కడైనా పిక్ చేసుకోగలుగుతారా లేదని చెప్పి. సతీష్ కదా పేరు, సతీష్ నర్సాపురం చూస్తున్నారా? సో ఈయనకైతే కాల్ చేస్తున్నాం. సో ఏంటంటే సతీష్ అనే పేరు మీద నాకు చాలా నెంబర్స్ అయితే ఉన్నాయి అనమాట. సతీష్ అమలాపురం అని చాలామంది అయితే ఉన్నారు. హలో బ్రో, సతీష్ మాట్లాడేది? నేను నితీష్ నితీష్ వ్లాగ్స్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నా. చెప్పు బ్రో. బ్రో అదే మీరు ఇట్లా పార్టిసిపేట్ చేశారు కదా గివ్ అవేలో? అవును, యాక్చువల్లీ మీ పేరు అయితే వచ్చింది. బట్ ఏంటంటే ఒక చిన్న ప్రాబ్లం. సో మీరు వచ్చి యాక్చువల్లీ ఫస్ట్ ఇద్దరినైతే పిక్ చేసాం మనం. సో ఫస్ట్ వ్యక్తి అయితే గెలిచారు. సో మీరు వచ్చి సెకండ్ అనమాట. బట్ ఏంటంటే నర్సాపురం వచ్చి షిప్మెంట్ అనేది కొంచెం షిప్పింగ్ పాసిబుల్ లేదు. మీరు ఇట్లా దగ్గర నియర్ బై సిటీస్ ఏమైనా ఉంటే అక్కడి నుంచి పిక్ చేసుకుంటారంటే నో ప్రాబ్లం బ్రో. నేను ఎక్కడ పాలకొల్లు సిటీనే బ్రో మనకి. ఇప్పుడు మీకు ఈ రాజమండ్రి భీమవరం అంతా దూరమా మీకు? భీమవరం దగ్గరే బ్రో. రాజమండ్రి కొంచెం లాంగ్ అవుతుంది బ్రో. రాజమండ్రి 70-80 వస్తుంది. 70-80 అట్లా మీరు పిక్ చేసుకోగలుగుతారు కదా. ఇన్ కేస్ నాకు భీమవరంకి వేయడానికి కష్టమైనా రాజమండ్రికి వేస్తే పిక్ చేసుకోగలుగుతారా లేదంటే ఎట్లా అని చెప్పండి. ఒకసారి భీమవరం చూడండి బ్రో, లేదంటే రాజమండ్రి ఇద్దరు కానీ రాజమండ్రి తీసుకుంటాం. వేసేయమంటారా? రాజమండ్రికి అయితే ఓకే. అంటే ఇక్కడికైనా అక్కడికైనా రెంట్లో ఒకటి ఓకే. సో రాజమండ్రి అయితే కంపల్సరీ షిప్మెంట్ అవైలబుల్ ఉంది. భీమవరం నేను ట్రై చేస్తాను బస్కి. ఓకే బ్రో. ఇన్ కేస్ కుదరలేదంటే మీరు ఖచ్చితంగా రాజమండ్రిలో అయితే తీసుకుంటారు కదా? ఓకే బ్రో నో ప్రాబ్లం. ఎందుకంటే ఇన్ కేస్ ఏమైనా మీకు అట్లా కుదరకపోతే ఇంకొకరిని పిక్ చేద్దాం అనుకున్నాను. ఓకే బ్రో, డన్. థ్యాంక్ యూ బ్రో. నేను ఇప్పుడు 2 daysలో షిప్మెంట్ ఉంటుంది, ఓకేనా? ఓకే బ్రో, నేను మీకు అప్డేట్ ఇస్తాను. నాకు వాట్సాప్లో మీరు మీ లొకేషన్ ఒకసారి పెట్టండి, నాకు హాయ్ అని పెట్టండి. ఓకే నాకు పెట్టండి, నేను చెప్తాను. ఓకే బ్రో, డన్. సో చూసారు కదా గైస్, సతీష్ నర్సాపురం నుంచి అయితే అండ్ ఇంకొకరు వచ్చి మోహన్ విజయవాడ. సో వీళ్ళిద్దరైతే గెలిచారనమాట. యాక్చువల్లీ ఏంటంటే హైదరాబాద్ నుంచి నాకు చాలా ఎక్కువ ఉండే, ఓకేనా? సో చాలా ఉన్నాయన్నమాట హైదరాబాద్ నుంచి. ఊరికి ఇప్పుడు ఏం చేద్దాం అంటే
ర్యాండమ్గా మనం చూస్తూ ఒకటి పిక్ చేసి చూద్దాం. సో ఎందుకంటే హైదరాబాద్ చాలా ఉండే నాకు, సో హైదరాబాద్ వచ్చేస్తే అనుకున్నాను. ఒకసారి చూద్దాం ఏదైనా ఓపెన్ చేసి. సో వైజాగ్ అనమాట, వైజాగ్, హైదరాబాద్. సో హైదరాబాద్స్ కూడా చాలా ఉన్నాయి గైస్. సో హైదరాబాద్ వస్తుంది అనుకున్నాను, బట్ ఏంటంటే ఒకటి వచ్చి నర్సాపురం అండ్ ఇంకోటి వచ్చి విజయవాడకి అయితే వెళ్ళిందనమాట. సో వీళ్ళిద్దరైతే గెలిచారు గైస్. సో ఇంకా ఎవరైతే గెలవలేదో మీరు అస్సలు బాధపడకండి, మీ అందరికీ ఖచ్చితంగా మీ అందరికీ ముందుగానే ఇంకా చాలా గివ్ అవేస్ అయితే ఉంటాయి. సో ఇంకా యాక్చువల్లీ ఏంటంటే పెద్ద ఫీస్ అయితే ఇస్తాం అన్నమాట, లైక్ దగ్గర 2.5 inches to 3 inches. లాస్ట్ టైం ఏదైతే మనం ఇచ్చామో అది 1.5 inch, ఓకేనా. సో ఈసారి ఏంటంటే మంచి ఫిష్ ఒక 2.5 inches to 3 inches ఇస్తాం. సో నెక్స్ట్ మనం ఇంకా బాగుంటాయి, ఇంకా మంచి లైక్ మంచి హై క్వాలిటీ ఫ్లోరన్స్నే మనకి గివ్ అవే ఇవ్వచ్చు అనమాట. అంటే ఇవి కూడా హై క్వాలిటీసే కాదనట్లేదు, ఏంటంటే మనకి ఇంకా పెద్ద మంచి కాంఫాస్ కానీ అర్థం కదా. సో ఇలాంటి కాంఫాస్, ఇలాంటి విఐపి గ్రేడ్స్ కానీ, సో ఇలాంటివి కూడా మనం గివ్ అవే ఇవ్వడానికి మనకి ఛాన్స్ ఉంటుంది. సో మీ సపోర్ట్ అండ్ మీ లవ్ నాకు చాలా ఇంపార్టెంట్ గైస్, ఓకేనా. సో ఆల్రెడీ చాలా వరకు ఇప్పుడే మీరు చాలా వరకు సపోర్ట్ చేస్తున్నారు, సో దానికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఈ వీడియో ఇంతే ఈరోజుకి. సో వీళ్ళిద్దరైతే గెలిచారు. సో కంగ్రాట్స్ మోహన్ అండ్ సతీష్, కంగ్రాట్స్ బ్రో. సో ఎవరైతే గెలదో వాళ్ళు ఖచ్చితంగా ఇంకా ముందు గివ్ అవేస్ అయితే కంపల్సరీగా ఉంటాయి. సో మీరు కీప్ ఆన్ ట్రైయింగ్ గైస్, ఓకేనా. సో నేను అసలు మనకి చూసాను కదా. సో కొంతమందికి ఏంటంటే చాలా ఎక్కువ ఉంటాయి అనమాట నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ పార్టిసిపేట్ చేస్తారనమాట. సో అంతమందిలో పిక్ చేయడం చాలా ఇంపాసిబుల్, అంటే పర్సంటేజ్ చాలా తక్కువ. సో ఇన్నే కాబట్టి మనకి చాలా తక్కువ కాబట్టి, సో పర్సంటేజ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, విన్నింగ్ పర్సంటేజ్. సో మీరు ఖచ్చితంగా ట్రై చేస్తుండండి, మీకు వచ్చేస్తే. సో నెక్స్ట్ వచ్చేసరికి మన అన్బాక్సింగ్ వీడియోలో కలుసుకుందాం. సో ఈ వీడియోకి ఇంతే, బాయ్ బాయ్ ఆల్.